సో సార్ అంటే ఇప్పుడు ఏఐ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా కొంతమంది చెప్పేదేంటి అననంటే ఏఐ వల్ల మన ఓన్ థింకింగ్ పవర్ కానీ, మనం దానిపైన పెట్టే ఎఫర్ట్స్ కానీ, అంటే లైక్ ఒక మ్యాటర్ గురించి మనం పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మన బ్రెయిన్ కంప్లీట్‌గా థింక్ చేసే కెపాసిటీని కోల్పోతుంది అనని అంటున్నారు. ఇందులో యాహ్! ఎంతవరకు నిజం ఉందంటారు? ఆహ్, క కొంతవరకు యెస్ చెప్పొచ్చండి. కానీ అందుకే మీకు ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఎంత అవసరమో దాన్ని అంత తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హ్మ్. మన డే టు డే టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కోడింగ్ అండి. ఇంతకుముందు ఒక వెబ్‌సైట్ చేయాలన్నా, ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేయాలంటే ఒక 10, 15 రిసోర్సెస్ ఉండాలి. ఒక 6 మంత్స్ టైమ్ డ్యూరేషన్ ఉండేది. అదంతా కూడా ఇప్పుడు ఏఐ ఒక రిసోర్స్ తోటి ఒక 1, 2 అవర్స్‌లో క్లోజ్ చేసేస్తది. హ్మ్. టోటల్‌గా ఇచ్చేస్తుంది. కానీ ఏఐ వోంట్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఏఐ వోంట్ రిప్లేస్ ద పర్సన్. కానీ అక్కడ ఒక పర్సన్ ఈ కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్ టాస్క్. అదేంటి కోడ్ ఇచ్చేస్తుందండి. కానీ హ్మ్. కోడ్‌ని బ్యాలెన్స్డ్‌గా పెట్టి ప్రాపర్‌గా మేనేజ్ చేసి, ప్రాపర్‌గా అట్రిబ్యూట్స్ యాడ్ చేసి, ప్రాపర్‌గా డెలివరీ చేయాల్సింది మాత్రం పర్సనే. హ్మ్. కాకపోతే ఇట్ రెడ్యూసెస్ ద ఎఫర్ట్స్, ఆప్టిమైజ్ ద టైమ్. చాలా ఇంతకుముందు ఒక 6 వీక్స్ పట్టేది ఇప్పుడు ఒక 1 వీక్, 1 డే, 2 డేస్‌లో అయిపోద్దండి. ఓకే. అంత డిఫరెన్స్ వచ్చింది. హ్మ్.